హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ డబ్బులు ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు జూన్ 19న నిధులు విడుదల అవుతాయని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ తేదీలోగా చెల్లింపులు జరిగే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో అధికారిక షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే పథకానికి సంబంధించిన గైడ్లైన్స్, అర్హత ప్రమాణాలు, షెడ్యూల్స్ మరియు ఇతర కీలక వివరాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరమైన 2026-27కు సంబంధించి సుమారు 68 లక్షల మంది అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే జూన్ 19న విడుదల ఎందుకు జరగలేదనే అంశంపై కూడా కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. గతంలో తల్లికి వందనం పథకం నిధులు 2 విడతల్లో విడుదలయ్యాయి. మొదటి విడతలో అప్పటికే చదువుతున్న విద్యార్థులకు, రెండో విడతలో కొత్తగా మొదటి తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు నిధులు జమ చేశారు. దీంతో పలువురు లబ్ధిదారులు బ్యాంక్ ఖాతా సమస్యలు, డేటా లోపాలు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోయారు. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విడతలో అందరికీ నిధులు విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సమాచారం. ప్రస్తుతం కొత్త అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో మొదటి తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల వివరాలను సేకరించి ధృవీకరించాల్సి ఉంది. అలాగే అర్హుల తుది జాబితా సిద్ధం చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియకు కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అందువల్ల నిధుల విడుదల, కొత్త విద్యార్థుల డేటా వెరిఫికేషను, అర్హత పరిశీలన మరియు తుది జాబితా ప్రక్రియ పూర్తయ్యాకే చెల్లింపులు ప్రారంభం జూలై నెలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు జూలై మొదటి వారంలోనే నిధులు విడుదల కావచ్చని చెబుతున్నప్పటికీ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో లక్షలాది మంది లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమస్యల వల్ల డబ్బులు పొందలేకపోయారు. కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించండి. అలాగే ఎన్పిసి మ్యాపింగ్ కూడా యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది ఆధార్ లింకు మరియు ఎన్పిసి మ్యాపింగు రెండు ఒకటే అనుకుంటారు, కానీ అవి వేరువేరు ప్రక్రియలు. మీకు దగ్గరలోని బ్యాంకు లేదా సర్వీస్ సెంటర్లో వీటిని ధృవీకరించుకోవచ్చు. అదనంగా మొబైల్ నంబర్ కూడా బ్యాంక్ ఖాతాకు లింకు చేసుకుంటే డబ్బులు జమైన వెంటనే ఎస్ఎంఎస్ అలర్ట్ అందుతాయి. ముఖ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్సీ విద్యార్థులు ఇంకా వ్యక్తిగత బ్యాంక్ ఖాతా తెరవకపోతే వెంటనే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని ఖాతా ప్రారంభించుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక గైడ్లైన్స్, అర్హత జాబితాలు, గ్రీవెన్స్, షెడ్యూల్స్ మరియు చెల్లింపు తేదీల ఆధారంగానే తుది సమాచారం ఖరారవుతుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.